హనుమ మహాదేవుడు, ఆయన మహాత్ముడు, గురువు, జ్ఞాని అని ప్రశంసించి మీ అందరూ కూడా హనుమన్ మంత్రం చెయ్యండి మహామంత్రం అని అత్యద్భుతమైన హనుమన్ మంత్రాన్ని రామచంద్రుడు ఇచ్చాడు. ఆ మంత్రం మనకి పరాశర సంహితలో చెప్పారు. ఇప్పటికి కూడా ఆ మంత్రాన్ని మనం రోజు అష్టోత్తర శతనామాల్లో చదువుకుంటూనే ఉన్నాం. మీ అందరూ కూడా అనండి, ఓం హరిమర్కటమర్కటాయ నమః, ఓం హరిమర్కటమర్కటాయ నమః, ఓం హరిమర్కటమర్కటాయ నమః. హరి మర్కటము మర్కటాయ నమః. వరసగా మర్కటం అన్నా మళ్ళీ మర్కటాయ అంటే హరి అంటే రావణాసురుడు అనేటటువంటి వాడి యొక్క నిగ్రహ శక్తి లేని తనాన్ని ధ్వంసం చేసిన వానరుడు గనక రామచంద్ర ప్రభువుకు ఉపకారం చేశాడు గనక, ఇదే కాకుండా కామక్రోధాది శత్రువులు జయిస్తాడు గనక హనుమంతుణ్ణి హరిమర్కట మర్కటుడు అన్నాడు. ఇది రాముడిచ్చిన మంత్రం. ఆ మహామంత్రం పరాశర సంహితలో ఉన్నది. ఆ మంత్రాన్ని నిండు సభలో రాముడు అందరి చేత 3 సార్లు అనిపించి, ఈ రోజు నుంచి ఈ మంత్రం జపం చేస్తే అక్కడ నేను ఉంటాను, హనుమన్ మంత్రం జపం చేస్తే నేను ఉంటాను అని మాటిచ్చాడు. అప్పటి నుంచి అయోధ్య పౌరులు హనుమంతుడు కూడా జపించడం మొదలెట్టారు. అప్పటిదాకా రామారామ అనేవారు, ఇంకెవరి నామం జపించేవారు కాదు. నా హనుమ ఉంటే నేను ఉంటాను అన్నాడు ఆయన. ఆ ఇద్దరిది ఆ బంధం వేరు. రామనామం జరిగితే స్వామివారు వస్తారు, స్వామినామం జరిగితే రాముడు ఉంటాడు. అంచేది ఇద్దరు నామాలు ఒకే చోట ఉండాలంటే ఓం హరిమర్కట మర్కటాయ నమః అనవలసిందే.